అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. మరి శాసనసభ్యుల మీద ఈ యొక్క ఆరోపణలన్నీ కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం. వచ్చి 4 నెలలు కాలేదు, అసలు తాలూకా రూపురేఖలు తెలియకుండానే ఒక వ్యక్తి మీద మరి మనం వేయడం అనేది కూడా ప్రజాస్వామ్యవాదులుగా మేము హర్షించాం. ఈ ఒక 4 ఏళ్ళు ఇచ్చేసి ఏమన్నా లోపాలు ఉంటే పొరపాటు చేశారు, మంచి చెడ్డ ఎవరిమైనా అనొచ్చు. సెన్స్ ఉంటుంది, కామన్ సెన్స్. అసలు 4-5 నెలల నుంచి రావడం అనేది ఇది నిన్న ఒక పేపర్లో, నిన్న ఏదో టీవీలో చూశాను. కంబా విజయరామరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఏం అసంతృప్తితో నాకు అర్థం కాల. నాకు ఏం కావాలి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు బాగుంటే చాలు. వాళ్ళకి ఏదైనా 4 పనులు చేసే దాంట్లో మనం చేయూతనిద్దాం. గత 25 ఏళ్ళు నేను ఉదయగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్నా. నాకు రాకపోయినా ఆయన ఎమ్మెల్యే గెలుపులో కానీ, మళ్ళీ రెండోసారి కానీ, మళ్ళీ నిన్న సురేష్లో కానీ మనము మన బాధ్యత మనం చేయాలి. మా కోరిక ఏంది, సరే మనకు అవకాశం రాలేదని సరే గెలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంతలో కొంత ఉపయోగపడుతుందనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు పోతున్నాం. ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఉన్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. మన నియోజకవర్గ అభివృద్ధిలో మీ సూచనలు సలహాలు తీసుకుంటాం. మరి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతిపక్ష అందరూ కూడా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలివి లేదు అనుకోబడలే. వాళ్ళ తెలివి ఉంది, దేవుడు తెలివి ఇచ్చాడు. ఏమన్నా మంచి సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు తీసుకుంటానని కూడా సురేష్ అక్కడక్కడ చెప్తూ ఉన్నాడు. సరే ఏదేమైనా మా మీద ప్రధానమైన బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల మీద, జనసేన బీజేపీ మీద ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం, మా ప్రాధాన్యత, మా కృషి, మా ఎఫర్ట్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము దాన్ని బ్రషప్ చేసుకొని మరి అవన్నీ కూడా తెచ్చుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం.